భయపడి పారిపోయింది జాబ్ క్యాలెండర్ పూర్తి స్థాయిలో ఇదంతా జోక్ క్యాలెండర్ పూర్తి స్థాయిలో ఓ ఖాళీలను గుర్తించి లేకపోతే ఓ నోటిఫికేషన్ ప్రకారం ఈ జాబ్ క్యాలెండర్ ఇవ్వలేరు ఒట్టి జోక్ క్యాలెండర్ లెక్క ఉందనేది ప్రధాన కామెంట్. ఒక నిరుద్యోగిగా ఒక విద్యార్థి నాయకుడిగా మీరేం చెప్తారు అన్న? ఒక మాట, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పాం, ప్రకటించాం. ఆ డేట్లు కానీ ఆ వగైరా మిగతా అంశాలు కానీ ఇవ్వాల్సిన బాధ్యత టీజీపీఎస్సీకి ఉంది. టీజీపీఎస్సీ ఇస్తుంది. టీజీపీఎస్సీ వెబ్ నోట్ రిలీజ్ చేస్తుంది. ఏ నోటిఫికేషన్ ఎంత ఉంది, ఎంత ఏ డేట్ కేటాయించాలని చెప్పి టీజీపీఎస్సీ ఇస్తుంది. టీజీపీఎస్సీ చేయాల్సిన పని కూడా మేమేం చేయాలని చెప్పి మీరు బయటికి పోయి విద్యార్థులను ఏది డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తే మీరు రాజకీయ కోణంలో చేసినట్టు అవుతుంది కదా. మేము ఒక మాట స్పష్టంగా చెప్తున్నాం, అసలు జాబ్ క్యాలెండర్ ప్రకటించడం అంటే ఏంట్రా సన్నాసులారా? ఫస్ట్ మీకైనా తెలుసా? 10 సంవత్సరాలుగా ఏ రోజు నిరుద్యోగుల తరపున కానీ లేకపోతే విద్యార్థుల తరపున కానీ ఏ రోజు కూడా మాట్లాడిన సందర్భాలు మీరు కనీసం మీరు నోళ్ళు కూడా తెరలే. ఆ సన్నాసులు ఈరోజు అమరవీరుల స్తూపం మీద కొత్తగా మీకు గుర్తొచ్చినట్టు ఆడిపోయి కూర్చుంటా అంటే మీ తెలివితక్కువతనం ఇక్కడే కనబడుతుంది కదా. జాబ్ క్యాలెండర్ ప్రకటించడం అంటే మచ్చుకగా మేము ఇన్ని పోస్టులు ఇస్తాము ఈ నెలలో ఇట్లా కేటాయిస్తని చెప్పి మచ్చుకగా చెప్పడం అయింది అది. కానీ అఫీషియల్గా ఇచ్చేది మాత్రం టీజీపీఎస్సీ కదా. ఒక కాన్స్టిట్యూషన్ బాడీని కనీసం గౌరవించే మినిమం తెలివితేటలు లేకపోతే, మినిమం దాస లేకపోతే మిమ్మల్ని ఏమనుకోవాలి? మేము ఏమంటున్నాం అంటే డిఎస్సీ విషయంలో కానీ గ్రూప్ 2 విషయంలో కానీ అలాగే విద్యార్థులను ఇలా మోసం చేసే ప్రయత్నం చేశారు వీళ్ళు. వీళ్ళ రాజకీయ గడపడం కోసం ఏ రోజు కూడా మొహాలు కనపడాలని వీళ్ళందరూ తీసుకుపోయి టీజీపీఎస్సీ ముందు ధర్నా చేయడం, అశోక్ నగర్లో ధర్నా చేయడం, మిమ్మల్ని చెప్పు తీసుకొని కొట్టడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా మీరేదో రాజకీయ రంగు పూలుకొని అక్కడ పోయే ప్రయత్నం చేశారు. మేము ఒకటే అంటున్నాం, జాబ్ క్యాలెండర్ ప్రకటించాము. ఇప్పుడు టీజీపీఎస్సీ వెబ్ నోటు ఇచ్చి మరి ఏ నెలలో ఏ జాబ్లు కేటాయించాలి, ఏ నెలకు దేనికి ఎంత డేటు మధ్యలో గ్యాప్ ఉండాలని చెప్పి డిసైడ్ చేసే బాధ్యత టీజీపీఎస్సీ కాన్స్టిట్యూషన్ బాడీకి ఉంటుంది. మీకు తెలియదా? 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఆయన పేపర్ లీకేజ్ చేసిన సన్నాసులు మీకు తెలియాల్సిన అవసరం ఏముంది? కానీ మేము ఒకటే అంటున్నాం, మీకు తెలియకపోయినా పర్లేదు, తెలుసుకునే ప్రయత్నం చేయండి. కానీ ఎవరైతే చదువుతున్న విద్యార్థులను కానీ ఈ తెలంగాణకు ప్రధానమైన వనరులను విద్యార్థులను కానీ లేకపోతే నిరుద్యోగులను కానీ అభ్యర్థులను కానీ డైవర్ట్ చేసే పని చేస్తే మాత్రం మీ రాజకీయ కుట్ర కోణం క్లియర్ కట్గా తెలిసిపోతుందని మాత్రం చెప్పదలుచుకున్నాం. దాంతోపాటు సీతక్క విషయంలో ఈ యొక్క ట్విట్టర్ ఎవరైతే ఉన్నదో హ్యాండిల్ చేసారో ఆ ట్విట్టర్కి సంబంధించిన దాని మీద కంప్లైంట్ ఇచ్చారు, అది ఎంతవరకు ముందుకు తీసుకుపోతారు? ఇప్పుడు ప్రస్తుతం ఏం నడుస్తుంది ఆ కేసు? హ్యాండిల్ మీద కంప్లైంట్ అయింది, ఆ వీడియో కూడా తీపిచ్చేసాం. సో విషయం ఏమవుతుందంటే మీరు ఒకటి గమనించండి, నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఏది డిసెంబర్లో వాళ్ళ అధికారం పోగొట్టుకున్నప్పటి నుంచి కేటీఆర్ గారు ఒక మాట అంటారు, మేము ఇన్ని మెడికల్ కాలేజ్ కట్టే బదులు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే ఈరోజు మేము మంచి పొజిషన్లో ఉండేటోళ్ళం. దాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా కేటీఆర్ గారు. మీరు ఐటీ చదువుకొని వచ్చారు, దీనికోసమే అనుకుంటా నాకు తెలిసి ఇలా మార్ఫింగ్ చేసి మీ సోషల్ మీడియా వింగ్స్ని 100-200 మంది ఒక సిస్టమ్ని ఏర్పాటు చేశారంట, ఒక సిస్టమ్ని బిల్డ్ చేశారంట. ఒక వ్యక్తి పేరు నేను చెప్పొద్దు, మన్నే క్రిషాంక్ అన్న అని ఒక అన్న ఉంటాడు. ఆయన దానికి దానికి కిందది పైంది కిందది మొత్తం చేసుకుంటూ మొత్తం దాని మీద మార్ఫింగ్ చేసుకుంటూ ఉస్మాన్ యూనివర్సిటీ సర్క్యులేషన్ కూడా అది ప్రధానంగా బీఆర్ఎస్ ప్రతిపక్ష నాయకుల మీద మీరు అక్రమంగా అన్యాయంగా కేసులు పెడుతుంటారు. క్రిషాంక్ సంబంధించి రీసెంట్గా 17 కేసులు ఏమైనా తెలుస్తోంది. మళ్ళీ ఒకటి అసెంబ్లీకి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి గారి మీద ట్వీట్ చేస్తే అది కూడా కేసు అయినట్టున్నది. ఎందుకు వరుసగా ప్రతిపక్ష నాయకుల మీద ప్రశ్నించేటోళ్ళ మీద ఎందుకు కేసులు పెడుతుంది కాంగ్రెస్? అన్న నేను మాట, ఇప్పుడు తొలి వెలుగు ఉంది, తొలి వెలుగు ప్రశ్నిస్తుంది, తొలి వెలుగు మీద మేము కేసు పెడతలేమే. ఎందుకంటే ఒక విచక్షణతో వ్యవహరిస్తుంది కాబట్టి పెడతలేం. కానీ మేమేమంటున్నాం అంటే కేసీఆర్ గారి మోచేతి నీళ్లు తాగడం కోసం, కేసీఆర్ గారి మెప్పు పొందడం కోసం, కేటీఆర్ గారి మెప్పు పొందడం కోసం మేము ఎట్లా పడితే అట్లా అవాకులు చెవాకులు పిలిచి మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా అంటే ఎవరు ఊరుకుంటారు? నేను ఒక ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిని. ఉస్మాన్ యూనివర్సిటీ సర్క్యులర్ ఎట్లా వస్తుందో, ఏ డేట్ మీద వస్తుందో, ఎవరి స్టాంప్ మీద వస్తుందో మాకు తెలియదా? ఉస్మాన్ యూనివర్సిటీ సర్క్యులేటర్ని నువ్వు మ్యానిపులేట్ చేసి దాన్ని మొత్తం మార్ఫింగ్ చేసినావంటే మిమ్మల్ని ఎంత ముదురని అనుకోవాలి? అంటే మీ మీద కేసులు వేయద్దా? ఒక యూనివర్సిటీ సర్క్యులేషన్ని కూడా మీరు మార్ఫింగ్ చేయొచ్చా? మీరు మార్ఫింగ్ చేసుకొని విద్యార్థులను పంపపెట్టచ్చా? సన్నాసులారా ఒక మాట గుర్తుపెట్టుకోండి, హాలిడేస్లో కూడా భోజనం పెట్టి అన్ని వసతులు కల్పించి విద్యార్థులు చదువుకోవాలని చెప్పి ఒక గొప్ప సహృదయంతో ప్రకటించిన ఒక గొప్ప వ్యక్తి భట్టి విక్రమార్క గారు. వారు ప్రకటించారు, అందరూ విద్యార్థులందరూ చదువుకున్నారు కాబట్టి ఇప్పుడు ఉద్యోగాలు ఏది రాయడం కోసం రెడీగా ఉన్నారు. కానీ మీరు ఆ పని చేయలేదు. సో మేమేమంటున్నాం, ఇలాంటి పనికిరాని ముచ్చట్లు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయమని అంటారన్నా. సో మేమేమంటాం, చాలా విషయాలు ఇది ఒకటేనా కాదు. ఒకసారి వారి యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్ మీరు చూడండి, మన్నే క్రిషాంక్ గారిది. ఆ సోషల్ మీడియా హ్యాండిల్ మొత్తం దాదాపు 90% ఫేకే ఉంటాయి. ఇది మీ దగ్గర లేదు అవకాశాలు కొన్ని చోట్ల అంటే సెన్సేషనల్ థింగ్స్ అవ్వడం కోసం. నా మీద కేసులు అయితే నేను హైలైట్ అయితే నేను కేసీఆర్ గారు మోచాత నీళ్ళు 2 చేతుల్లో ఇట్లా దోశలు పట్టుకొని తాగొచ్చు అన్న ఉద్దేశంతో మీరు ఇట్లా చేసుకుంటూ పోతే ఎవరిని మిస్గైడ్ చేసినట్టు? సరే, మీకు మీద కేసులు అయితే మీరు హైలైట్ అవుతారు, మీరు పెద్ద నాయకుడు అవుతారు కావచ్చు కాక, కానీ ఎవరు మిస్గైడ్ అవుతున్నారు? ప్రజలు కదా, విద్యార్థులు కదా మిస్గైడ్ అయ్యేది. వాళ్ళని మిస్గైడ్ చేయాల్సిన బాధ్యత కాదు కదా. మేమేమంటున్నాం, ప్రతిపక్షాలంటేనే ప్రజలను గైడ్ చేయడం, ప్రతిపక్షాల పాత్రనే ప్రజల పక్షాన ఉండడం, ప్రజలను గైడ్ చేయడము, అదేవిధంగా ప్రభుత్వానికి ఒక హెచ్చరికలు జారీ చేయాలి. తప్పే ఉంది? ప్రజాస్వామ్యంలో అది ఉంది, ఆ స్పేస్ ఉంది. కానీ మీరేం చేస్తున్నారు? ప్రజలు మిస్గైడ్ చేయడం, ప్రభుత్వాన్నేమో ఏది రాంగ్ డైరెక్షన్లో తీసుకుపోయి ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేయడం. ఇక్కడ మీ రాజకీయ పబ్బం తప్ప ఇంకేం కనబడుతుందన్నా? సో మేము ఒకటే అంటున్నాము, ఒక్క మాట స్పష్టంగా ఏం చెప్పదలుచుకున్నామంటే సీతక్క గారి మీద చేసిన ట్రోల్స్ కానీ లేకపోతే బీఆర్ఎస్ మూకలు అధికారం కోల్పోయినప్పటి నుంచి
వాళ్ళ యొక్క ప్రవర్తన తీరు కానీ వాళ్ళ బిహేవియర్ కానీ ఎక్కడో ఒక చెరువు ఖాళీ చెరువును చూపిస్తారు, దాని మీద వీడియో పెడతారు. ఈ చెరువు కేసీఆర్ గారికి ఉంటే ఈ చెరువు ఇట్లా నిండేదా, ఇది ఇట్లా ఎండేదా అంటే వర్షానికి కేసీఆర్ గారికి ప్రభుత్వానికి ఎక్కడ సంబంధం ఉంది? ఎక్కడో అది బల్లో ఇంకేదో అది దాంట్లో పడిపోతే ట్రాన్స్ఫార్మర్లో పడిపోతే దానికి కూడా దాన్ని వేరే కారణం చూపించడం అంటే ప్రతి దానికి ఫోన్ ఉందని కదా అని చెప్పి అయిన దానికి కాని దానికి ఇట్లా తీసుకుంటూ పోతే ప్రజలు ప్యానిక్ అవుతారా కదా? సో రైతు రుణమాఫీ విషయంలో ఇట్లా చేసిరు మీరు, దాంతోపాటు రైతు భరోసా విషయంలో ఇట్లా చేసిరు మీరు, ఐదు గ్యారెంట్ల విషయంలో అట్లా చేసిరు, హామీల విషయంలో అట్లా చేసిరు, ప్రతి విషయంలో అట్లా చేసుకుంటూ పోతే ఎంత ఇబ్బంది అవుతుంది. మొన్నటి వరకు ఉద్యోగాల విషయంలో నిరుద్యోగులందరినీ రోడ్ల మీద తీసుకొచ్చి వాళ్ళ జీవితాలను కొంత ఆగమని పట్టించే ప్రయత్నం చేశారు, వాళ్ళని మిస్గైడ్ చేసే ప్రయత్నం చేశారు. ఏ రోజైనా కనపడ్డారా? సిరిసిల్లమన్నా నేను మీకు మాట్లాడుతున్నా, ఈ రోజు రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు 10 సంవత్సరాలు ఏ రోజైనా కనపడ్డారా? మేము ఎన్నిసార్లు రోడ్ల మీదకి రాలే, ఎన్నిసార్లు మమ్మల్ని అరెస్ట్ చేయలే. సో అరెస్ట్ అనేది కూడా భాగంగా మేము చూస్తాం, మేము కాదని అంటలేము. కానీ ఇది దేనికి సంకేతానికి దారి చూస్తుందని మాత్రమే చెప్తున్నాం. ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, రాజకీయాల్లో విచక్షణ ఉండాలి, ఎథిక్స్ అండ్ మోరల్స్ ఉండాలి. ఎందుకంటే ప్రజలకు ప్రజాస్వామ్యానికి జవాబుదారిగా ఉండాల్సిన మనమే వాటిని తుంగలో తొక్కి వాటిని తూడ్చిపట్టే ప్రయత్నం కనుక మనం చేస్తే మనకు భవిష్యత్తు అనేది ఉండదు. తెలంగాణ అనేది చాలా చైతన్యవంతమైన రాష్ట్రం, ఉద్యమాల రాష్ట్రం ఇది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే తెలంగాణ ఇప్పటి వరకు, తెలంగాణ సాధించేంత వరకు ప్రతి విషయాన్ని కళాఖండిగా నిక్కచ్చిగా చెప్పే ఒక ధైర్యం ఉన్న రాష్ట్రం ఉంది. అలాంటి రాష్ట్రంలో కూడా అదేదో బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీలో చేసే కథలన్నీ ఇక్కడ చేసుకుంటూ పోతా ఉంటే వాళ్ళకి మీకు పెద్ద తేడా ఏముంది? సో మేము కంక్లూజన్ ఒకటే ఇవ్వదలుచుకున్నామన్నా, గౌరవ మంత్రి గారు సీతక్క గారి పట్ల జరిగిన ఏదైతే చర్య ఉందో దానికి మొత్తం తెలంగాణ సమాజం మొత్తం ఒక విధంగా ఆ అంశాన్ని మేము అగౌరవంగానే ఫీల్ అవుతూ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ దీని మీద ఇప్పటి నుంచి అయినా సరే ప్రాపర్ పద్ధతిలో మీరు క్వశ్చన్ చేయండి, ప్రాపర్ పద్ధతిలో క్వశ్చన్ చేయాలి. యూ హ్యావ్ దట్ స్పేస్, ఆ స్పేస్ని మంచిగానే వాడుకోవాలని మేము కోరుకుంటున్నాం. కత్తి చేతిలో ఉంది కదా అని చెప్పి కూరగాయలు కోయడానికి కానీ మనుషులను పొడవడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. ఆ కత్తి వాడకం ఎలాంటిదో సోషల్ మీడియా వాడకం కూడా అలాంటిదే. అది మేము చేసినా మీరు చేసినా ఎవరు చేసినా ఈ ప్రజాస్వామ్యానికి మంచి మెసేజ్ ఇచ్చేటట్టే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఆదివాసీ బిడ్డ మంత్రి సీతక్కకు జరిగినటువంటి అన్యాయము, ట్రోల్స్, మీమ్స్, ఆ మార్ఫింగ్ సంబంధించినటువంటి అంశం మీద ఇక యువ నాయకులు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా స్పందించారు. సో ఇప్పటికే దీని మీద వెంకట్ నాయక్ కంప్లైంట్ రైజ్ చేసినాము. ఖచ్చితంగా ఎవరైతే ట్విట్టర్లో ట్వీట్ చేస్తారో ఆ ట్విట్టర్కి సంబంధించిన అకౌంట్ మీద చర్యలు తీసుకోవాలంటూ ఉన్నత పోలీస్ అధికారులు మేము గవర్నమెంట్ చెప్తా ఉన్నారు. సో చూద్దాం ఎట్లా స్పందిస్తుంది, మరి ఏ చర్యలు తీసుకుంటుంది, భవిష్యత్తులో ఎటువంటివి రిపీట్ అవుతాయా, రిపీట్ కాకుండా జాగ్రత్త పడతాయా అనేది. కెమెరా పర్సన్ అజార్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.